తెలంగాణలో సున్నాల రాజకీయం నడుస్తోంది. మీరు విన్నది నిజమే. సన్నాలు సన్నబియ్యం కొనుగోళ్లు కాదు, అచ్చంగా సున్నాలపై పార్టీల మధ్య నేతల మధ్య కామెంట్లు కౌంటర్లు నడుస్తున్నాయి. ఇంతకీ ఏంటి జీరో పాలిటిక్స్? 1 ట్రిలియన్ కోట్లలో చెప్పాలంటే 1,00,000 కోట్లు. ట్రిలియన్కు ఎన్ని సున్నాలుంటాయో తెలుసా? ఒకటి పక్కన 12 సున్నాలు. ఇప్పుడు ఈ సున్నాలపై నాలెడ్జ్ ఎందుకంటే కేటీఆర్ ఆ కామెంట్ చేశారు కాబట్టి. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తయారు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ పై కేటీఆర్ కామెంట్ చేశారు. ట్రిలియన్కు ఎన్ని సున్నాలుంటాయో సీఎం రేవంత్ రెడ్డికి తెలుసా అంటూ కౌంటర్ వేశారు. మళ్లీ ఈ మాట అంటే తనకేదో అహంకారం అనుకుంటారు అని అంటూనే సీఎం రేవంత్ పై కామెంట్లు విసిరారు. 3 ట్రిలియన్ నేను ఈ మాట అంటే మళ్ళీ నాకు అహంకారం అంటారు, అదో బాధ అయిపోయింది ఇప్పుడు నాకు. 3 ట్రిలియన్లో ఎన్ని సున్నాలు ఉంటాయో రేవంత్ రెడ్డి గారు చెప్తే నేను ఇప్పుడే రాజకీయాలకు వెళ్ళిపోతా. తెలియదు పెట్టదు, ఎవడో రాసిచ్చింది సౌతే సదిపోసమ్ముడు. అయినా 3 ట్రిలియన్ ఎకానమీ కోసం 2047 దాకా ఎందుకు వెయిట్ చేయడం? 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తే 100 ట్రిలియన్ ఎకానమీని తయారు చేసినట్టే కదా అని చెప్పుకొచ్చారు. ఒక విధంగా ట్రిలియన్ అంటే ఏంటో సీఎం రేవంత్ రెడ్డికి తెలియదు అనేలా కామెంట్ చేశారు కేటీఆర్. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామన్నారు. 1 కోటి మందిని, ఒకరిద్దరిని కాదు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట హామీ ఒకసారి కాదు 50 సార్లు చెప్పారు ఆయన. 1 కోటి మంది కోటీశ్వరులు అయితే అదే 100 ట్రిలియన్ అయితే స్వామి. మరి అప్పుడు 3 ట్రిలియన్లు వెళ్ళింది. $100 ట్రిలియన్ ఎకానమీ రేవంత్ రెడ్డి గారు 1 కోటి మందిని కోటీశ్వరులు 2029 లోపల చేస్తే అయిపోద్ది కదా. దానికి 2047 ఎందుకు? అప్పుడు ఎవడు బతుకుంటాడో ఎవడు చేస్తాడో ఎవడికేం తెలుసు. కేటీఆర్ కామెంట్లకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. సున్నాలను దగ్గరుండి మరీ లెక్క పెట్టిస్తాం రండి అంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు అద్దంకి దయాకర్. ట్రిలియన్ ఎకానమీకి అర్థమేంటో కూడా చెబుతామన్నారు. 3 ట్రిలియన్ లెక్క తెలియకపోతే నీకు కూడా కూర్చోబెట్టి క్లాస్ చెప్తాం ఎట్లయితుంది అనేది. ఎందుకంటే మీరు ఆ కళ కూడా కనలేరు కదా. ఇలా 0 ఎంపీ 0 ఎంపీ ఏమో అంటుండు కదా ఆయన, ఫ్యూచర్ సిటీ కాదు గాడి గుడ్డేందు కాదని అంటుండు కదా. నేను అంటున్నా గాడిద గుడ్డు వచ్చినా కూడా మీకు బుద్ధి రాకపోయా, బుద్ధి మారకపోయా. సో విన్నారుగా, క్లారిటీ వచ్చిందిగా. 1 సున్నా పైన ఇంత రాజకీయం నడిచింది.